सुराणामानन्दप्रबलनतया मण्डनतया नखेन्दुज्योत्स्नाभिः विसृमरतमः खण्डनतया पयोजश्रीद्वेषव्रतरततया त्वच्चरणयोः विलासः कामाक्षी प्रकटयति नैशाकरदशाम्। सुराणाम् आनन्द प्रबलनतया मण्डनतया नखेन्दु ज्योत्स्नाभिः विसृमर तमः खण्डनतया पयोजश्री द्वेष व्रतरततया त्वच्चरणयोः विलासः कामाक्षि प्रकटयति నైషాకర దశాం। అమ్మా కామాక్షి, నీ పాదములకు చంద్రునికి ఎంతో సామ్యమున్నది. చంద్రుడు ఏ విధంగా అయితే సురాణాం ఆనంద అమృతధారలను కురిపించి దేవతలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడో ఆ విధంగా నీ పాదములు నిన్నాశ్రయించిన దేవతలకు అనంతమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చంద్రుడు ఏ విధంగా అయితే మండన అంటే అలంకారమై ఈ అనంతాకాశంలో ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా నీ పాదములు నీ భక్తుల చిదాకాశంలో అలంకారమై ప్రకాశిస్తున్నాయి. చంద్రుడు ఏ విధంగా తమఃఖండన తన వెన్నెల ప్రకాశంతో చీకట్లను పారద్రోలుతున్నాడో ఆ విధంగా నీ పాదముల గోళ్ల కాంతి నిన్నాశ్రయించిన భక్తుల మనస్సులలో అజ్ఞానమనే తమస్సుని తొలగిస్తున్నది. పయోజద్వేష చంద్రుడు ఏ విధంగా అయితే పద్మాల గర్వాన్ని అణచి ముడుచుకునేలా చేస్తాయో ఆ విధంగా నీ పాదపద్మాల సౌందర్యం ముందు ఆ పద్మాల సౌందర్యం చిన్నబోతోంది. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. సురాణామానంద ప్రబలనతయా మండనతయా నఖేन्दुज्योत्स्नाभिः विसृमरतमः खण्डनतया पयोजश्रीद्वेषव्रतरततया त्वच्चरणयोः विलासः कामाक्षी प्रकटयति नैशाकरदशाम्।